నీతి కథలు టీవీ. రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో భీమయ్య అనే ఒక వ్యక్తుండేవాడు. భీమయ్యకు తండ్రి శేషయ్య, తల్లి రాధమ్మ ఉండేవారు. అతను బర్రెలను కాపాడుతూ జీవనం సాగించేవాడు. అతనికి చదువులేమీ ఎక్కువగా రాకపోయినా తెలివితేటలు ఎక్కువగా ఉండేవి. భీమా, మనకున్నదే తక్కువ పొలం. ఆ పొలంలో ఇంకేదైనా పండించుకుంటే మనకి లాభమైనా వస్తుంది కదరా. ఇప్పుడేమైంది నాన్న? ఏమవటం ఏంట్రా? తక్కువ పొలంలో గడ్డి పండించడం ఎందుకు? బయట కొంటున్నాంగా గడ్డిని. బయట కొంటున్నాం కానీ అది మంచి గడ్డి కాదు. ఈ బర్రెలు మూగజీవులు, వాటిని మనమే అర్థం చేసుకోవాలి. వాటికి మంచి గడ్డిని అందించే బాధ్యత మంది. కాబట్టి మన పొలంలోనే గడ్డిని పండిస్తాను. గడ్డి బాగా పెరిగితే బయట కూడా మనం కొనే అవసరం లేదు. చూసారా, నా కొడుకు ఎంత తెలివైనవాడో. అవును, నిజమే. చాలా మంచి ఆలోచన భీమా. నువ్వు అనుకున్నట్టే చెయ్యి. సరేనన్నా. ఒకరోజు భీమయ్యతో తన స్నేహితుడు రాంబాబు ఇలా అంటున్నాడు. భీమా, నీకు తెలిసిందే కదా, గ్రామంలో ఎక్కువ మంది రైతులు పొలాలు సాగు చేసుకుంటున్నారు. కానీ కొన్నాళ్ళుగా ఊళ్ళో చెవురీలు ఎక్కువయ్యాయి. అవునా? ఇంత జరుగుతున్నా నాకేం తెలియలేదే. ఎప్పుడూ నీకు బర్రెల్ని కాయటమే పని కదా. ఇంకా ఊర్లో విషయాలేం పట్టించుకుంటావు? పగటిపూట కొందరి పొలాల్లో గొర్రెలు దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రైతుల పశువుల్ని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు. గ్రామస్తులకు తెలియకుండానే రాత్రి వేళలో ఈ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో అందరూ భయపడిపోతున్నారు. అయితే దీనికి మనమే ఏదైనా పరిష్కారం చూడాలిరా. అలా ఒకరోజు గ్రామ పెద్దలు సమావేశమై, ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారో గుర్తించాలి, లేదంటే మన ఊరి రైతులందరూ నష్టపోతారు అని చెప్పుకున్నారు. అప్పటికి భీమయ్యకు ఓ ఆలోచన వచ్చింది. భీమయ్య ఊరి ప్రజలతో ఇలా అంటున్నారు. ఊర్లో ఎవరు దొంగతనాలు చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఏదైనా మెలకువగా పనిచేయాలి. ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా కూడా మనం మన ప్రయత్నాన్ని ఆపకూడదు. మరేం చేస్తాం? నేను ఆలోచించి 2 రోజుల్లో చెప్తాను. ఊర్లో ఉన్న ప్రజలు దొంగలు ఎవరో తెలియకపోయినా వారు చాలా తెలివిగా ఉండేవారు. వారు ఎప్పుడూ ఊరి చివరగా ఉన్న గొర్రెల గోశాలలో దొంగతనాలు చేసేవారు. అయితే ఈసారి భీమయ్య చురుకుగా ఉండడంతో దొంగలు దొరికిపోయే అవకాశముందని గ్రహించారు. ఇక భీమయ్య ఒకరోజు రాంబాబుతో చెప్పి ఒక 10 మంది రైతులను పిలిపించాడు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం దొంగల్ని పట్టుకుంటే మన సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఒక మంచి ఉపాయం ఆలోచించాను. మనమందరం ఈ పనిని కలిసికట్టుగా చెయ్యాలి. సరేనా? ఖచ్చితంగా భీమయ్య. మన ఊరికి మంచి జరుగుతుందంటే ఎందుకు సహాయం చెయ్యం? అందరం కలిసికట్టుగానే ఉందాం. మీరందరూ నేను చెప్పినట్టు చేయండి. మీ దగ్గర ఉన్న బర్రెలకు కానీ గొర్రెలకు కానీ 1 గంట మెళ్ళో కట్టండి. ఒక 2 రోజులు మీరు కూడా ముసుగేసుకొని మీ ఇంట్లోనే ఉండండి. ఆ దొంగలు బర్రెల్ని తీసుకువెళ్లేటప్పుడు వాటికి కట్టిన గంటల వల్ల శబ్దం వస్తుంది. బర్రెలకు ప్రత్యేకమైన తాళ్లు కట్టి అవి కదిలితే పెద్ద శబ్దం వచ్చేలా చెయ్యాలి. బర్రెల కొమ్ములకి చిన్న చిన్న గంటలు కట్టాలి. అవి కదిలితే ఊరంతా మేల్కొనేలా చూడాలి. ఊరి చివర ఒక పెద్ద బండరాయిని కట్టి దానిమీద ఒక పెద్ద కంచాన్ని గిన్నెని ఉంచాలి. దొంగలు దొరికిన వెంటనే అది కింద పడిపోతే పెద్ద శబ్దం వస్తుంది. మంచి ఆలోచన చేసావు భీమయ్య. నాకెందుకో చిన్న సందేహం ఉంది. అదేంటంటే, ఈ ఊరి వాళ్ళే ఎవరో ఈ దొంగలకి సహాయం చేస్తున్నారనిపిస్తుంది. అందుకే మనం 10 మంది కలిసికట్టుగా ఉంటే ఆ దొంగలెవరో కనిపెట్టేద్దాం. భీమయ్య ఒక రాత్రి భీకరంగా ఉన్న సమయంలో బయలుదేరాడు. దొంగలు ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికని కొంత దూరంలో కాపు కాశాడు. బర్రెల దగ్గర ఉండి గమనిస్తూ ఎవరు వచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారో చూడాలనుకున్నాడు. అర్ధరాత్రి ఆకాశం చీకటి కప్పుకున్నది. ఊరిలో ఎక్కడా కాంతి లేదు. రామయ్య తన స్నేహితుడితో పొదల వెనక దాక్కున్నాడు. కాసేపటి తర్వాత కొంతమంది దొంగలు మెల్లగా బర్రెల వైపు వస్తున్నారని అతనికి కనిపించింది. దొంగలు చాలా జాగ్రత్తగా బర్రెల దగ్గరకు వచ్చారు. ఒక దొంగ బర్రె తాడు విప్పుతూ ఉండగా రామయ్య ఏర్పాటు చేసిన గంటలు మోగాయి. దొంగలు అర్ధరాత్రొచ్చి కొన్ని గొర్రెలను తీసుకుని పోతూ ఉండగా వాటి ద్వారా వచ్చే శబ్దాన్ని విని భీమయ్య నిశ్శబ్దంగా వాటి వెంట వెళ్ళాడు. దొంగలు ఒక చిన్న పొద వెనక మాట్లాడుకుంటూ ఉండగా భీమయ్య వారి మాటలు విన్నాడు. ఈ రాత్రికి 3 బర్రెల్ని తీసుకెళ్ళాలి. అవి ఎవరికీ తెలియకుండా మా గూడెంలో అమ్మేస్తే
మనం మంచి లాభం పొందొచ్చు. అనొక దొంగ అన్నాడు. మనం ఈ ఊరి ప్రజల్ని ఇలాగే మోసం చేస్తూ మన పని మనం కానిచ్చేద్దాం. దీన్ని విన్న భీమయ్య ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుకున్నాడు. తన చక్కటి యుక్తి వల్ల దొంగలెవరో తెలిసిపోయారు. వెంటనే తన దగ్గరున్న పెద్ద కొమ్ము ఊదాడు. కొమ్ము శబ్దం విన్న ఊరి రైతులందరూ పరుగున వచ్చారు. అలా ఊరి ప్రజలందరూ భీమయ్య చూపిన దారిలో రైతులు వెళ్లి దొంగలను చుట్టుముట్టారు. ఎంతకాలం మా ఊర్లోనే ఉంటూ దొంగతనాలు చేస్తున్నారా? ఇప్పుడు మీకు శిక్ష పడక తప్పదు. మీరాగండి. అసలు మీరెందుకీ దొంగతనం చేస్తున్నారు? మీ బ్రతుకు తెరువు కోసమనంటే మేమేదో ఒక పని ఇప్పిస్తాం, మా ఊర్లోనే ఉండేలా చేస్తాం, అంతేకాని ఇలా దొంగతనం చేయటం మంచిదా? మమ్మల్ని క్షమించి ఒక్కసారి వదిలేయండి. వదిలేస్తాం, కానీ ఒక చిన్న షరతు. మిమ్మల్ని ఇలా చేయించిన వాళ్ళెవరు? అలా ఎవరూ మాకు సాయం అందించలేదు. మేమే ఈ ఊరొచ్చి దొంగతనం చేస్తున్నాం. మీరు నిజం చెప్పే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదిలేదు లేదు. ఈ ఊరి రాఘవయ్యే మాతో ఈ పని చేయించాడు. అక్కడే ఉన్న రాఘవయ్య వాళ్ళ మాటలు విన్నాడు. నన్ను క్షమించాలి అందరూ. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అట్ట ఎట్ట ఒప్పుకుంటాం? మేము చాలా నష్టపోయాం. నిన్నెట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. వీణ్ణి చెట్టు గట్టి కొట్టాలి. ఆగండి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటి భీమయ్య అది? ఇదే తప్పు మీ ఇంట్లో వాళ్ళు చేస్తే ఇలాగే చేస్తారా? కాదు కదా. ఇతను మన ఊరి వ్యక్తి. అతనికి ఇంకో అవకాశం ఇద్దాం. ఎవరూ కావాలని ఇలా చేయరు. కాబట్టి ఒకసారి తన వైపు చూసి ఆలోచించండి. తప్పు చేశాడు, ఒప్పుకుందాం. కానీ తన తప్పుని తాను సరిచేసుకుంటానంటున్నాడు. దానికి మనం అవకాశం ఇవ్వాలా లేదా? రాఘవయ్య భీమయ్య కాళ్లపై పడి, నన్ను క్షమిస్తున్నావు చూడు. నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు వయసులో చిన్నవాడివే నాకన్నా. అయినా నీ మాటలు వింటుంటే మొదటిసారి నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుని చెయ్యను. అందరికీ మాటిస్తున్నాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూ. దొంగలు పట్టుబడడంతో గ్రామ పెద్దలు చాలా సంతోషించారు. అలానే భీమయ్య ఆ దొంగలకు పని కల్పించి ఒక దారిని చూపాడు. భీమయ్య, నువ్వు చాలా తెలివిగా వ్యవహరించావు. నీ ప్రయత్నం లేకపోతే దొంగలింక దొరికే ఒళ్లే కాదు అని ఊరి ప్రజలు భీమయ్యను పొగిడారు. భీమయ్య తెలివితేటలు ఊరిలో వాళ్ళందరికీ ఆదర్శంగా మారాయి. రైతులందరూ కలిసి అతనికి బహుమతులిచ్చి సత్కరించారు. ఇలా తన తెలివితో భీమయ్య ఊరిని రక్షించి అందరి మనసును గెలుచుకున్నాడు. ఈ కథలోని నీతేంటంటే, తెలివి చాకచక్యం ఉన్నవాడు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలడు. గ్రామం లేదా సమాజం సమస్యలు ఎదురైనప్పుడు అందరూ కలిసికట్టుగా వ్యవహరిస్తే తప్పకుండా పరిష్కారం కనుగొనగలరు. అనగనగా రాంపల్లి అనే ఓ అందమైన పల్లెటూరుండేది. ఆ ఊరిలో సీతారామయ్య, రామలక్ష్మి అనే దంపతులు నివసించేవారు. సీతారామయ్య కట్టెలు కొట్టుకుంటూ తన జీవితాన్ని సాగించేవాడు. ఒకనాడు, పొద్దున్నుండి చూస్తున్నాను, నీ ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది. రామలక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు? ఈరోజు పొద్దున్న ఓ పేరంటానికి వెళ్ళానండి. అక్కడ ఆడవాళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు మన సంతానం విషయమే వచ్చింది. పెళ్ళైనా 5 సంవత్సరాలైనా ఇంకా మనకి పిల్లలు లేరని అంతా నన్ను హేళన చేస్తున్నారు. పోనీలే, ఇప్పుడు మనం తెచ్చుకుంటున్న ఈ డబ్బు మనకు హాయిగా సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుడితే ఖర్చు పెరుగుద్ది. మీలాంటి వారిని కట్టుకున్నాను చూడండి, అది నేను చేసిన పెద్ద తప్పు. పిల్లలు పుట్టలేదని నేనేడుస్తుంటే పోనీలే డబ్బు మిగులుతుంది అంటారేంటండి? రేపొద్దున మనం డబ్బు సంపాదించలేని పరిస్థితిలో వాళ్లపైన ఆధారపడాలి. ఏంటో మీ ఆడాళ్ళు ఎందుకు ఇట్టా మాట్లాడతారో అస్సలు అర్థం కాదు అనుకుంటూ అక్కనుండి వెళ్ళిపోతాడు సీతారామయ్య. రామలక్ష్మి బాధపడుతూ శివుడికి పూజలు చేస్తూ ఉండేది. శివయ్య, అమ్మ పార్వతీదేవి, ఓ సంతానాన్ని ప్రసాదించండమ్మా. రామలక్ష్మి పూజలు ఫలించాయి. కొద్ది రోజుల్లోనే ఆమె నెల తప్పిందన్న వార్త తెలుసుకుని భర్తతో ఇలా అంటుంది. ఏమండి, ఆ భగవంతుడు మనల్ని కరుణించాడండి. నేనిప్పుడు నెల తప్పాను. ఆ మాటకు ఆనందించాల్సింది బదులు సీతారామయ్య చాలా కోపంగా మాట్లాడతాడు. నీకు మతేమైనా పోయిందా రామలక్ష్మి? చెప్తుంటే నీకు గదా, పిల్లల్ని పెంచే స్తోమతలో నేను లేను. ఏదోటి మింగి ఆ గర్భం పోయేలా చేసుకో, లేదంటే నేను నిన్ను నీ బిడ్డని వదిలేసి ఇప్పుడే పారిపోతాను. ముందే చెప్పింది మా బామ్మ, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నట్టేట్లో ముంచి వెళ్ళిపోతాడు అని. ఏ రోజైనా నాతో ప్రేమగా ఉన్నావా? నేను తెచ్చిన కట్నం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు. పోతే పో, ఏదో ఒకరోజు నీకే అర్థమవుతుంది డబ్బు కంటే బంధుత్వాలే విలువైనవి అని. ఆనాడు నువ్వే మళ్ళీ తిరిగొస్తావు.
రామలక్ష్మి అలా అనేసరికి అప్పుడు మౌనంగా ఉండిపోయిన సీతారామయ్య రామలక్ష్మి నిద్రించాక ఇంట్లో ఉండే డబ్బంతా తీసుకుని ఎటో పారిపోతాడు. ఇక చేసేదేమీ లేక తాతకు తలరాత అనుకుని రామలక్ష్మి తన జీవన పోరాటాన్ని ఒంటరిగానే ప్రారంభించింది. 9 నెలల్లో ఆమెకు పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. కుండల తయారీని జీవన వృత్తిగా మలచుకుని కుండలమ్ముతూ తాను తన కొడుకు బ్రతుకుతారు. అలా చూస్తూ ఉండగానే రామలక్ష్మి కొడుకు వీర్రాజు పెరిగి పెద్దవాడవుతాడు. అమ్మా, ఎందుకమ్మా తోటి వాళ్ళ అమ్మలందరికీ అంటే నువ్వే నాకు ముసల్దాన్లా కనిపిస్తున్నావు? ఏం చేస్తాం చెప్పు బాబు, ఎన్నో ఏళ్ళు నాకు పిల్లలు లేర్రా. లేక లేక నువ్వు పుట్టావు. అందుకే మీ తోటి వారి అమ్మలందరికంటే నేనే కాస్త పెద్దదాన్ని. దీనికి తోడు నువ్వు కడుపులో పడ్డావని తెలిసి మీ నాన్న మనల్ని వదిలేసి ఎటు వెళ్ళిపోయాక ఇటు ఇంటి పని అటు కుండల పని అన్ని పనులు చేస్తూ నేనే చూస్తూ తెగ కష్టపడిపోయేదాన్ని. ఇలా ఇంకాస్త ముసలిదాన్నైపోయాను. పోనీలే అమ్మా, నువ్వేం బాధపడకు. నేను ఈ కుండలు తయారు చేసి చుట్టుపక్కల ఊర్లో అమ్ముతున్నానుగా. నాన్న ఎక్కడైనా ఉంటే నన్ను చూసి గుర్తుపడితే ఇంటికి తీసుకొస్తానులే. మీ నాన్న నిన్ను గుర్తుపట్టడానికి అసలు ఒక్కసారైనా నిన్ను చూస్తే కదరా. అతను కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యంతో ఇచ్చే మనిషి. ఒకవేళ తిరిగొచ్చినా డబ్బు కోసమే వస్తాడు. నా బాధ అతని కోసం కాదులే, నీ కోసం. నేనేమో పూర్తిగా ముసలిదాన్నైపోయాను. ఎప్పుడు చేస్తానో తెలియదు. నేను చచ్చేలోపు నీకు పెళ్లి చేసేస్తే నీ భార్య నీ బాగోగులు చూసుకుంటుందనే నా చిన్న ఆశ. నువ్వేమో కుండలమ్ముతున్నావు. మన పేదరికాన్ని చూసి ఒక్కళ్ళు కూడా పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. అమ్మా, చిన్నప్పటి నుంచి నీ ప్రపంచం నేనే అనుకుని కష్టపడి నన్ను పెంచావు. నన్ను గర్భంలోనే కరిగించేస్తే మా నాన్న నీతో ఉండేవాడు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. నేను పుట్టాక నన్ను ఈ అనాథాశ్రమానికి అప్పచెప్తే పుట్టింటి వారు నీకు వేరే పెళ్లి చేసేవారు. నువ్వు ఆ పని కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు నాకు మాత్రం వేరే ప్రపంచం ఎందుకమ్మా? అలా అనొద్దు నాన్న. రేపొద్దున నీకు వండి పెట్టి నీ బాగోగులు చూడ్డానికి నీకు భార్య అవసరం ఉంటుందిరా. ఈ పెళ్లి గిల్లి నాకొద్దు. ఏ పిల్లను పెళ్లి చేసుకుని ఇంటికి తెస్తే ఆ పిల్ల నిన్ను సరిగ్గా చూసుకోకపోతే అప్పుడేం చేస్తావు? అందుకే నాకు ఈ పెళ్ళొద్దమ్మా. హాయిగా నిన్ను చూసుకుంటూ ఇలా ఉండిపోతానమ్మా. ఇలా వీర్రాజు పెళ్లి చేసుకోవడానికని ఇష్టపడేవాడే కాదు. ఒకనాడు వీర్రాజు కుండలమ్మేందుకని పక్కూరు వెళ్తాడు. ఆ ఊరి జమీందారు చెరువులో పడిపోయాడని ఊరంతా కంగారు పడుతూ ఉంటారు. కాని ఒక్కరు కూడా ముందుకు వెళ్లి కాపాడేందుకు ప్రయత్నించరు. ఏం జరిగింది? ఆ పెద్ద చెరువులో బోట్ షికారు చేస్తూ జమీందారు గారి బోల్తా పడి చెరువులో కొట్టుకుపోయారు. అయితే అలా చూస్తూ ఊరుకుంటారేంటి? అంటూ వెళ్లి చెరువులోకి దూకి జమీందారు ప్రాణాల్ని రక్షిస్తాడు వీర్రాజు. ఎవరు బాబు నువ్వు? సమయానికొచ్చి నా ప్రాణాలు రక్షించిన దేవుళ్లా ఉన్నావు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకండి. నేను కొండలు అమ్ముకునేందుకు ఇటువైపుగా వచ్చాను. ఈలోగా సంగతి తెలిసి మిమ్మల్ని కాపాడాను. ఈ స్వార్థపు ప్రపంచంలో నీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడావు. బాబు, ఏమీ అనుకోకు. నీకు కాస్త డబ్బుని కానుకగా ఇద్దామనుకుంటున్నాను. ఇదిగో తీసుకో. అయ్యయ్యో, నేను డబ్బు కోసం ఇదంతా చేశాననుకోకండి. డబ్బుతో వెలకట్టలేంది ప్రాణం, ఇంకా బంధుత్వం. ఇంట్లో మీకోసం ఎదురుచూసే భార్య పిల్లలుంటారు. మీరు తిరిగి వెళ్ళకపోతే వారు పడే వేదన ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నా గురించి ఆలోచించకుండా మీ ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చాను. ఆ దేవుడి దయ వల్ల మనిద్దరికీ ఏమీ కాలేదు. సరే, నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్రాజు. కాని జమీందారుకు మాత్రం వీర్రాజు మనస్తత్వం బాగా నచ్చుతుంది. ఆ మరునాడు ఆ జమీందారు వీర్రాజు ఇంటికి తన కుటుంబంతో సహా వెళ్తాడు. ఏంటి జమీందారు గారు ఇలా వచ్చారు? అమ్మా, నేను చెప్పానుగా నిన్నొకరి ప్రాణాన్ని కాపాడానని. ఆయన నేనమ్మా. నమస్కారం చెల్లెమ్మా. నిన్న మీ అబ్బాయి నా ప్రాణాన్ని మాత్రమే కాపాడలేదు, నా భార్య బిడ్డల భవిష్యత్తును కూడా కాపాడాడు. డబ్బిస్తున్నా సరే తీసుకోకుండా బంధుత్వం గురించి చెప్పి వెళ్ళాడు. అప్పుడే అర్థమైంది బంధుత్వానికి మీ కుటుంబం ఇచ్చే విలువేంటో. నేనెంతో మందిని చూశాను, అందరూ డబ్బుకి లొంగిపోయేవారే. నీ కొడుకు లాంటి వాణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. అందుకే నా కూతుర్ని మీ ఇంటికి కోడలిగా చేద్దామనుకుంటున్నాను. అలా జమీందారు వీర్రాజుకు తన కూతురు స్నేహనిచ్చి పెళ్లి చేస్తాడు. మొదట్లో అంతా బాగుంటుంది. స్నేహ, రామలక్ష్మి తల్లి కూతుర్లలా హాయిగా కలిసిమెలిసి ఉండేవారు.
కాని ఒకనాడు స్నేహ తల్లి రాజ్యం ఇలా అంటుంది. మీ నాన్న ఓ తల తిక్కలవాడు. బోటు షికారుకు పోయి బోల్తా పడి చెరువులో కొట్టుకుపోతుంటే ఈదుకుంటూ బయటకు కూడా రాలేకపోయాడు. ఎవడో డబ్బు కోసం చెరువులోకి దూకి అతనిని కాపాడితే వెర్రిబాగుల వాడిలా కూతుర్నిచ్చి ఆ పేదవాడికి కట్టబెట్టాడు. పాపం, నా కూతురు మహారాణిలా బ్రతికేది. ఇప్పుడు చూడు, ఇలా ఓ గుడిసెలో కొండలు తయారు చేసుకుంటూ బ్రతుకుతుంది. పైగా ఆ ముసల్దొకటిది. దాని సేవ కూడా నీకే తగులుతుంది. అయ్యో, అలా ఏం లేదమ్మా. ఆయన ఇద్దరు కూడా మంచివారే. పైగా ఆయన నాన్న నాకు నెలకు కొంత డబ్బు పంపిస్తున్నారుగా. నేనిక్కడ కూడా మహారాణిలాగే ఉన్నానులే. ఆయన అత్తయ్య తన పనే కాదు, నా పని కూడా ఆమె చేస్తుంది. నువ్వేం కంగారు పడకమ్మా. ఓసి పిచ్చిదానా, ఇవాళ్టికి మీ అత్తయ్య ఆరోగ్యం బాగుంది కనుక అన్ని పనులు ఆమె చేస్తుంది. రేపొద్దున ఇంకాస్త ముసలమ్మయ్యాక ఆమె ఓపిక సన్నగిల్లి మంచాన పడుతుంది. అప్పుడు ఇంటి పని, వంట పని, కుండల పనితో పాటు ఆ ముసలిదాని పని కూడా నీకే చుట్టుకుంటుంది. నా మాట విని ఏదో ఒకటి చేసి ఈ ఇంటి నుండి ఆ ముసలిదాన్ని తరిమి, మీ నాన్నలా నువ్వు కూడా ఓ అమాయకురాలిగా మారిపోకు. అవతలి వారు మంచిగా నటిస్తూ మన నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. అచ్చు మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నట్లే. రాజ్యం ఇలా చెప్పేసరికి స్నేహ ఆలోచనలో పడుతుంది. నిజంగానే తన అత్తయ్య తన దగ్గర మంచితనం నటిస్తుందేమోనని అనుకుంటుంది. ఆ రోజుటి నుండి స్నేహ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. దానిని గమనించిన రామలక్ష్మి ఇలా అంటుంది. ఏమా, చిరాకుగా కనిపిస్తున్నావు? ఒంట్లో బాగానే ఉందా? నీకేమైనా కావాలా? నేను చేసి పెట్టనా? అబ్బా, మంచితనం బాగానే నటిస్తున్నారే. మీ మనస్తత్వం నాకు పూర్తిగా అర్థమైందిలేండి. అయినా కొంత వయసు వరకే పిల్లలపై ఆధారపడాలి. అసలే ఆయన ఆదాయం ఎంతంత మాత్రం. ఇలాంటి సమయంలో మమ్మల్ని విడిచిపెట్టి ఏ వృద్ధాశ్రమానికో పోక మమ్మల్నే పట్టుకుని వేలాడుతున్నారేంటి? స్నేహ ఇలా అనేసరికి రామలక్ష్మి కళ్ళు బైర్లు కమ్ముతాయి. మొదట్లో ఏదో కోపానికనింది అనుకున్నా సరే, ప్రతిరోజు ఇలానే స్నేహ మాట్లాడేసరికి రామలక్ష్మి బాధపడుతుంది. నా కొడుకు ఏదైతే జరగకూడదనుకొని పెళ్లి వద్దనుకున్నాడో అదే జరిగేలా ఉంది. సరే, మా తలరాతే ఎంత. కాని స్నేహ అన్నట్టు ఇక నేను వారిపై ఆధారపడడం సరికాదు. ఆ పిల్ల చెప్పినట్లే పక్క ఊర్లో ఉండే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలి. ఎలాగో ఇంట్లో వీర్రాజు లేడు, ఇదే సరైన సమయం అంటూ తన బట్టల్ని సర్దుకొని ఆ ముసలమ్మ బయలుదేరుతుంది. కాని తన ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని రామలక్ష్మమ్మకి వృద్ధాశ్రమం చేరుకోవడం అంత తేలికైన పనేం కాదు. దారిలో ఓ రైతు ఎదురవుతాడు ఆమెకు. బాబూ, కృష్ణాపురానికి వెళ్లే దారెట్టు బాబూ? ఇట్టా ముందుకు పోయి అటువైపు అడవిలో నుంచి పోతే కృష్ణాపురం వచ్చుద్దమ్మా. అన్నట్టు మీరు కుమ్మరి వీర్రాజు తల్లి గదూ? అవును బాబూ. అమ్మ, మీ అబ్బాయి చాలా మంచోడు. ఓ నాడ ఆయాసానికి నేనిక్కడ కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయాడు. ఎంత మంచివాడు, ఏ కణతలి బిడ్డో అనుకున్నాను. మీరేనమాట ఆ మంచి తల్లి. అన్నట్టు వీర్రాజు ఎక్కడమ్మా? మీరు ఒకరే బయలుదేరారు? వీరాజు కాస్త పనిలో ఉన్నాడులే బాబు. దారి చూపించినందుకు ధన్యవాదాలు అనుకుంటూ ముందుకు పోతుంది ఆ ముసలామె. మళ్ళీ కాస్త దారిలో తిక్కమకబడుతుంది. ఈసారి ఆమెకు పూటకొల్ల ముసలమ్మ ఇల్లు కనిపిస్తుంది. అమ్మా, ఇటువైపుగా తిన్నగా వెళ్లే కృష్ణాపురం వస్తుందా? అలా కాదమ్మా, ఇటువైపు వెళ్తే వస్తుంది. అన్నట్లు మీరు వీర్రాజు బాబుగారి అమ్మలా ఉన్నారే, అచ్చు వీరరాజులాగానే కనిపిస్తున్నారు. ఏంటమ్మా, వచ్చి మా ఇంట్లో భోజనం చెయ్యండి. ఈ రోజు నేను, నా కుటుంబము ఈ భోజన సత్యాన్ని గడపగలుగుతున్నామంటే అంతా మీ అబ్బాయి సలవేనమ్మా. పేదరికంలో ఉండే మమ్మల్ని కుండలు ఉచితంగా ఇచ్చి ఆదుకున్నాడు. అయితే మీరేనన్నమాట ఆ బిడ్డను అంత మంచివాడేలా తీర్చిదిద్దింది. ఏదో ఆ భగవంతుడి దయ. సరే, వెళ్ళొస్తాను అంటూ అడవి వైపు ప్రయాణం కొనసాగించింది రామలక్ష్మి. అలా ఆ ముసలమ్మకు దారి పొడవునా తన కొడుకు ఎంత మంచివాడో అందరూ చెప్తూ ఉంటారు. గర్వంగా ఆ ముసలమ్మ కృష్ణాపురం చేరుకుంటుంది. మరోవైపు వీర్రాజు ఇంటికొచ్చి అక్కడ చూసేసరికి తన తల్లి కనిపించదు. స్నేహ, అమ్మెక్కడికి పోయింది? ఏమో, నాకేం తెలుసు? ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పులు చూస్తున్నాను. అమ్మతో చాలా దురుసుగా మాట్లాడుతున్నావు. అసలేం జరిగిందో చెప్తావా, చెప్పవా అని గట్టిగా నిలదీసేసరికి ఇంకా ఎంతకాలమని మనపై ఆధారపడి బ్రతుకుతుంది? నేనే చెప్పాను, కృష్ణాపురంలో ఓ వృద్ధాశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అని. ఆ మాటలు విన్న వీర్రాజు చాలా బాధపడతాడు. నీకసలు బుద్ధుందా స్నేహ? ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని ఊహించే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను. కానీ మా అమ్మ కోరిక నెరవేర్చేందుకు మీ నాన్నొచ్చి అడగగానే పెళ్లి కొప్పుకున్నాను.
నీకేం తెలుసు మా అమ్మ ఎంత కష్టపడి నన్ను పెంచిందో. మా నాన్న నేను కడుపులో ఉన్నప్పుడే ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. ఒక్క ఆడది కష్టపడుతూ నన్ను పెంచింది. నన్ను వదులుకొనుంటే ఆమెకు అందమైన జీవితం ఉండేది. కానీ మా అమ్మ తన జీవితాన్ని పక్కన పెట్టి నన్ను కోరుకుంది. ఈనాడు ఆమె వృద్ధురాలైనప్పటికీ నువ్వు ఆమెని ఇంటి నుండి బయటకు వెళ్ళమంటావా? ఎవరిచ్చారు నీకు అధికారం? మీ నాన్నకు నచ్చిన నా మంచితనం, ఆమె నాకిచ్చిన ఆస్తి. నిన్నైనా వదులుకుంటానేమో కానీ ఆమెను నేను వదులుకోను. అలా వీర్రాజు తల్లి గురించి చెప్పేసరికి స్నేహ మనసు కరిగిపోతుంది. రామలక్ష్మి మంచితనం అర్థమవుతుంది. స్నేహ, వీర్రాజు ఇద్దరూ కలిసి రామలక్ష్మిని వెతుక్కుంటూ వస్తారు. రామలక్ష్మికి దారిలో ఎదురైన వాళ్ళంతా ఆమె జాడను వీర్రాజుకు తెలుపుతూ ఉంటారు. ఎట్టకేలకు రామలక్ష్మి వృద్ధాశ్రమంలో వీర్రాజుకు కనిపిస్తుంది. అత్తమ్మా, నా కళ్ళు అహంకారంతో కమ్ముకుపోయాయి. మిమ్మల్ని ఎంతగానో బాధపెట్టి ఇంటి నుండి గెంటేశాను. దయచేసి నన్ను క్షమించండి. అమ్మా, నువ్వే నాకు ఊపిరి, నువ్వే నా ఉనికికి కారణం. అలాంటిది నువ్వు కనిపించకపోతే నేను బ్రతకగలని ఎలా అనుకున్నావమ్మా? నా భార్య వల్ల చాలా పెద్ద తప్పే జరిగిపోయింది. దయచేసి మమ్మల్ని క్షమించి ఇంటికి వచ్చేయమ్మా. తన కొడుకు వచ్చి అలా మాట్లాడేసరికి రామలక్ష్మి తన వెంట తన ఇంటికి బయలుదేరుతుంది. స్నేహ తన అత్తను అర్థం చేసుకుని చెప్పుడు మాటలు వినకుండా తన కుటుంబంతో హాయిగా జీవిస్తుంది.